అండి బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం ఉసిరికాయ గులాబ్ జాము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఒక కాయ తీసుకొని ఇలా మొత్తం ఉన్న బ్లాక్ తీసుకోండి. ఇలాగా ఒక 3 నాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి ఆవిరికి ఉడికించుకుందాం. ఉసిరి గులాబ్ జామ్కి ఆవిరికి ఉడికించుకుందాం. ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను నేను. ఆవిరిది స్ట్రైనర్ ఉందనుకోండి, దాంట్లో కూడా మీరు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఆవిరిని ఉడికించిన ఉసిరికాయలు ఉన్నాయి కదండి, పంచదార వేసుకున్నాను, షుగరును బెల్లం వేసుకున్నాను. బెల్లం బాగుంటుందండి, బెల్లం వేసాను. దీంట్లో ఉసిరికాయలు వేసుకుందాం. సన్నని మంట పైన వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల భోజనం చేసాక ఒక ఉసిరికాయ తిన్నామంటే హెల్త్కి చాలా మంచిదండి. టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా ఉసిరికాయ గులాబ్ జాము ఒకసారి ట్రై చేయండి. చూడండి, బెల్లం అంతా ఇలా మెల్ట్ అయిపోతుంది. ఉసిరికాయలకి బెల్లం అంతా పడుతుంది. బెల్లం షుగర్ సిరప్ ట్రై చేయండి. ఉసిరికాయ గులాబ్ గిట్టు రాలకుండా ఉంటుంది. డైలీ ఒకటి తీసుకున్నారంటే చాలా మంచిదండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం.